62 లక్షల మంది ప్రజల్లో మెడ్ప్లస్ బ్రాండ్ మెడిసిన్స్ కి మారడం వలన 915 కోట్ల రూపాయలు సేవ్ చేసుకున్నారు. అదే మెడిసిన్స్ అదే క్వాలిటీతో 50 to 80% డిస్కౌంట్. డాక్టర్ గారు, అంటే మీరు గత 30 సంవత్సరాలుగా ఈ ఫీల్డ్ లో ఉన్నారు కాబట్టి, భారతీయుల్లో ముఖ్యంగా అంటే ఈ ఇన్ఫెర్టిలిటీ ఎందుకు పెరుగుతోంది, మీరు ప్రాక్టీస్ మొదలుపెట్టినప్పటి నుంచి ఇప్పటి వరకు పరిస్థితులు ఏ రకంగా మారాయి, దీనికి గల కారణాలు ఏంటంటే ఎలా విశ్లేషిస్తారు? ఇంకా మనం ఎర్లీ 2000s లో కొంచెం ట్రెడిషనల్ లైఫ్ స్టైల్ ఉండేది. ఏజ్ ఆఫ్ మ్యారేజ్ 25 years కి ఉండేది లేడీస్ కి, జెంట్స్ కి కూడా 28-29 years కి మ్యారేజ్ ఉండేది. అప్పుడు ఇన్ఫర్టిలిటీ ఇంత కామన్ గా ఉండేది కాదు. చాలా మందికి ఎర్లీగానే కన్సెప్షన్ అయ్యేది, లేకపోతే చిన్న చిన్న ప్రాబ్లమ్స్ ఉండేవి. ఓవ్యులేషన్ ఇర్రెగ్యులర్ గా ఉండడము, లేకపోతే కొంచెం స్పర్మ్ కౌంట్స్ లో తేడాలు ఉండడము. సో చాలా ఈజీ టు ట్రీట్ గా ఉండేది ఇన్ఫర్టిలిటీ. కానీ ఇప్పుడు మనకి 2-3 విషయాల వల్ల మనకి ప్రాబ్లం ఎక్కువైపోయింది, ట్రీట్మెంట్ కూడా కొంచెం ప్రొలాంగ్ అవుతోంది. అదేవిధంగా అప్పుడు ఉన్న ఫెసిలిటీస్ కంపేర్ చేస్తే ఇప్పుడు ఫెసిలిటీస్ బాగా ఎక్కువయ్యాయి. మీకు ఐవీఎఫ్ సెంటర్స్ కూడా అందరికీ అందుబాటులో ఉన్నాయి, ట్రీట్మెంట్ కూడా ఈజీ అయింది. సో అయితే ముందు మనం ఎందుకు ఇన్ఫర్టిలిటీ ఇంక్రీజ్ అయిందో మాట్లాడుకుందాము. ఫస్ట్ అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ సోషల్ చేంజ్ ఏమొచ్చిందంటే, లేడీస్ అందరూ జెంట్స్ తో ఈక్వల్ గా చదువుకుంటున్నారు. వాళ్ళకి కూడా మనం కెరియర్ లో బాగా ఎస్టాబ్లిష్ అవ్వాలి అని వాళ్ళ పేరెంట్స్ ఎంకరేజ్ చేస్తున్నారు. అది కూడా న్యాయమే, చదువుకున్నందుకు వాళ్ళు కూడా కెరియర్ ని మంచిగా చూసుకుంటున్నారు. సో నంబర్ 1 ఏమైందంటే, ఏజ్ ఆఫ్ మ్యారేజ్ పోస్ట్పోన్ అయింది. మునుపు 22 years 25 years వస్తే పేరెంట్స్ తప్పకుండా అమ్మాయిని పెళ్లి చేసుకోమని ఎంకరేజ్ చేసేవారు, వాళ్ళు చేసుకునేవారు. కానీ ఇప్పుడు ఏమైంది, వాళ్ళు 22-23 years కి ఎడ్యుకేషన్ ఫినిష్ చేసుకుంటున్నారు. వాళ్ళ జాబ్లో మనం లెట్ us ఎంజాయ్ ద లైఫ్, మనం ఏంటో చూద్దాం లైఫ్ అని 25-26 years దాకా అసలు మ్యారేజ్ అనే దాని గురించి ఆలోచించడం లేదు. సో మ్యారేజ్ అయ్యాక కూడా నేను మా ఆయన మనం ఒకరినొకరు తెలుసుకోవాలి, మనం వరల్డ్ చూడాలి, ఇల్లు కొనుక్కోవాలి, కార్ కొనుక్కోవాలి అలా అనుకుంటూ ఈజీగా 29-30 దాకా వాళ్ళు అసలు ప్రెగ్నెన్సీ గురించి ఆలోచించడం లేదు. సో మనకి ఇక్కడ నేచర్ ఏం బిల్డ్ చేసింది మనని, ఒక 29-30కి మన పీక్ ఫర్టిలిటీ అనేది అయిపోతుంది. లెట్ us సే ఒక గర్ల్ 14-15 years కి మెచ్యూర్ అయింది అనుకోండి, పూర్తిగా ఓవ్యులేషన్ అది సెట్ అయ్యి పీక్ ఫర్టిలిటీ అనేది 21 నుంచి 29 దాకా మంచిగా ఉంటుంది. 26-29 బెస్ట్ ఏజ్ టు హ్యావ్ చిల్డ్రన్. సో వీళ్ళు ఏం చేస్తున్నారు, ఇంకా 30 years కి అప్పుడే ఫర్టిలిటీ కొంచెం తగ్గుతున్న టైంలో వీళ్ళు అప్పుడు ఆలోచించడం మొదలెడుతున్నారు, మనం ఇప్పుడు ప్రెగ్నెన్సీకి ట్రై చేద్దామని. సో దానివల్ల మనకి మేజర్గా ఫర్టిలిటీ అనేది ప్రాబ్లమ్స్ అనేది ఎక్కువ అవుతున్నాయి. ఎందుకంటే మనకి తెలిసి ఇండియన్ లేడీస్లో 30కి పీక్ ఫర్టిలిటీ కొంచెం ఎఫెక్ట్ అవుతే 33 సంవత్సరాలకి ఇంకా కొంచెం తగ్గుతుంది, 35 సంవత్సరాలకి బాగా తగ్గుతుంది. మనం సైన్స్లో ఏం చూసామంటే, వైట్స్ అంటే వెస్టర్న్ లేడీస్ తోటి కంపేర్ చేస్తే మనకి ఫర్టిలిటీ తొందరగా తగ్గుతుంది. ప్రాబబ్లీ మేము ఇదే అనుకుంటాం, అందుకనే గబోలు మన పూర్వీకులు తొందరగా పెళ్లి చేసి ఎంత 25కి వాళ్ళకి అట్లీస్ట్ 3-4 children ఉండేవారు, వాళ్ళకి 35కి గ్రాండ్ చిల్డ్రనే వచ్చేవారు. ప్రాబబ్లీ వాళ్ళకి ఇది తెలిసేమో, ఇండియన్ లేడీస్కి 35కి సిగ్నిఫికెంట్ గా ఫర్టిలిటీ తగ్గుతుంది. సో ఇది మేము తెలియపరుస్తాం లేడీస్కి. ఓకే, మిమ్మల్ని అందరినీ చిన్నప్పుడు చదువులు మానేసి పెళ్లి చేసుకుని పిల్లలు కనడం అని చెప్పటం లేదు, కానీ అట్లీస్ట్ 26-29 years కి ప్లానింగ్ చేసి 1 child అయినా కన్సీవ్ చేసుకోండి అని. దీనిని ఇంకా ముందుకు తీసుకెళ్లాలంటే ఈ పిహెచ్డీలు చేస్తూ 30 years 33 years కి పోస్ట్పోన్ చేసుకునే వాళ్ళకి ఏం చెప్తున్నాం అంటే, ఫర్టిలిటీ అనేది అందరికీ ఒకలాగే ఉండదు. కొంతమంది మంచిగా ఫర్టైల్ ఉంటారు, కొంతమందికి ఫర్టిలిటీ పొటెన్షియల్ అనేది తగ్గిపోతుంది. సో కనీసం మీరు అలా డిలే చేసుకుందాం అనుకుంటే ఫర్టిలిటీ స్పెషలిస్ట్ దగ్గరికి వెళ్ళి మీ ఫర్టిలిటీ హెల్త్ అనేది ఎలా ఉంది, ఇప్పుడు మనకి ఐరన్ అది ఎలా ఉందో అని హిమోగ్లోబిన్ టెస్ట్ చేస్తాం, అలాగే ఇప్పుడు ఫర్టిలిటీ తెలుసుకోవడానికి బ్లడ్ టెస్ట్లో ఉన్నాయి. కన్సల్ట్ చేసి అప్పుడు ఇంకా మీరు మీ ఆలోచన మీ ప్లాన్ చేసుకోండి. ఇంకా లేట్ చేద్దాము అంటే ఫ్రీజ్ చేసుకోండి ఏదో ఉంది, కానీ కన్సల్టేషను మీరు అసలు ఎలా ఉన్నారు అనేది తెలుసుకోవడం చాలా ముఖ్యం. సో రెండో విషయం, ఎందుకు ఇన్ఫర్టిలిటీ ప్రాబ్లమ్స్ ఎక్కువయ్యాయి అంటే, వర్క్ ప్యాటర్న్ బాగా మారిపోయింది. ఈ సాఫ్ట్వేర్ ఇండస్ట్రీ వచ్చేసింది, దాంతోపాటు వీళ్ళు కూర్చుంటున్నారు. మీరు వినే ఉంటారు, సిట్టింగ్ ఇస్ ద న్యూ స్మోకింగ్ అంటున్నాం. లేడీసే కాదు, జెంట్సే కాదు,
పొద్దున్న 8 నుంచి సాయంకాలం 8 దాకా సెడెంటరీగా అయిపోయారు. సో దాంతో ఏమవుతుంది, మన జెనెటిక్ మేకప్లో మనం హంటర్స్ గ్యాదరర్స్ అనేవారు. సో ఏంటి, మన గ్రాండ్ మదర్స్ అందరూ పొద్దునే సన్ రైజ్తో లేచి వాళ్ళు నీళ్ళు పట్టుకునేవారు, పొలంకి వెళ్ళే వాళ్ళు పొలం చేసుకునేవారు, దంపుకునేవారు. సో రకరకాలుగా బట్టలు ఉతుక్కునేవారు. ఫిజికల్ యాక్టివిటీ అనేది చాలా ఉండేది. వాళ్ళు అసలు కూర్చునేవారు కాదు. సాయంకాలం సన్సెట్ అయ్యాక ప్రాబబ్లీ ఎర్లీగా తిని పడుకునేవారు. సో ఇది మన జెనెటిక్ మేకప్ ఏమో నెమ్మదిగాను కొంచెం మన పేరెంట్స్ జనరేషన్లో మారింది. ఇప్పుడు ప్రజెంట్ జనరేషన్లో డ్రాస్టిక్గా మారిపోయింది. వీళ్ళకి ఏంటి, రకరకాల యంత్రాలు, మెషిన్స్ ఉన్నాయి ఫర్ ఎవ్రీథింగ్. పొద్దున్నే లేచి ఎలక్ట్రిక్ టూత్ బ్రష్ వాడతారు, మైక్రోవేవ్లో కాఫీ చేసుకుంటారు, లిఫ్ట్లో కిందకి వెళ్తారు, కార్లో ఆఫీస్కి వెళ్తారు. అక్కడి నుంచి కంప్యూటర్ బటన్స్ నొక్కుంటూ మీటింగ్స్ పెట్టుకుని 8 నుంచి 8 దాకా అసలు వాళ్ళు ఏం తింటున్నారో ఏం తాగుతున్నారో వాళ్ళకే తెలీదు. పూర్తి స్ట్రెస్లో వాళ్ళ డెడ్ లైన్స్ వాళ్ళ ఇవి పూర్తి చేసుకోవాలని వాళ్ళు పని చేసుకుని ఇంటికి వచ్చి ఏదైనా ఆర్డర్ చేసుకోవడము, ఏది ఉంటే అది తినేయడము, బ్యాలెన్స్డ్ మీల్ అంటూ లేకుండా తింటున్నారు. ఆ తర్వాత ఒత్తిడి కోసం మళ్ళీ ఒక నెట్ఫ్లిక్స్ ఆన్ చేసుకునో గేమింగ్ చేసుకునో మళ్ళీ స్క్రీన్ కతుక్కుని సాయంకాలము రాత్రి 11-12కి పడుకుంటున్నారు. సో దీంతో పాపం బాడీ ఏమో చాలా వెక్స్ అయిపోయి ఒబిసిటీ బాగా వచ్చేసింది, థైరాయిడ్ ప్రాబ్లమ్స్, షుగర్ ప్రాబ్లమ్స్, ఇంకా ఈ ప్రాబ్లమ్స్ అన్నీ వచ్చేసరికి ఏమైంది, మన బాడీలో ఉండే హార్మోన్స్ వీటికి కొన్ని కావాలి. అదేంటి, ఒక ఎక్సర్సైజ్ కావాలి, మన బాడీ వెయిట్ సరిగ్గా ఉండాలి, దానిని బాడీ మాస్ ఇండెక్స్ అంటాం. మన హైట్కి ఒక తగిన వెయిట్ ఉండాలి. కానీ అలా కాకుండా ఈ లైఫ్ స్టైల్ వల్ల వీళ్ళకి సెంట్రల్ ఒబిసిటీ, పెద్దగా చిన్న పిల్లలు కూడా పొట్ట రావడం, వెనకాల సీట్ దగ్గర ఫ్యాట్ రావడం, ఇలాంటివన్నీ అయిపోయి ఈ మధ్య వింటూనే ఉంటారు ఫ్యాటీ లివర్ అని రావడం. దీంతో బేసిక్గా మన రీప్రొడక్టివ్ హార్మోన్స్, మన ఈస్ట్రోజన్, మన ప్రొజెస్ట్రాన్ అన్ని ఇంబ్యాలెన్స్లోకి వెళ్ళిపోయి వాళ్ళకి ఇర్రెగ్యులర్ పీరియడ్స్, ఓవులేషన్ సరిగ్గా రాకపోవడం, ఈ పీసీఓడి లాంటి ప్రాబ్లమ్స్ ఎక్కువ అవడం, ఇవన్నీ జరిగాయి అన్నమాట. సో ఒకటి మ్యారేజ్ ప్రెగ్నెన్సీ పోస్ట్పోన్ చేయడం, ఒకటి లైఫ్ స్టైల్లో డైట్ పోవడం, ఎక్సర్సైజ్ పోవడం, స్ట్రెస్ అనేది ఎక్కువ అవ్వడం, దీంతో ఇన్ఫర్టిలిటీ అదొక ఎపిడమిక్ లాగా చాలా ఎక్కువైపోయింది.